ఓకే, 21st లెసన్ ఇన్వెన్షన్స్. ఇన్వెన్షన్స్లో ఎన్ని ఉన్నాయి చూడండి, అబ్బో బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంత ఉండి ఇదంతా ఈడు వరకు ఉన్నాయి. బట్ ఎస్, దీస్ ఆర్ ఈజీ. లెట్ వి సీ దిట్ హౌ. నెక్స్ట్ ఫస్ట్ యాజ్ వి డిస్కస్డ్, మనకు వచ్చింది మనం చదువుతాం, మిగిలింది పక్కన పెట్టేయండి. ఓకే, సో దాన్ని హైలైట్ చేసుకుంటూ వెళ్దాం. లెట్ అస్ సీ దాట్. ఫస్ట్ మనం చదివింది ఏంటి? ఏరోప్లేన్స్. సారీ, ఏరోప్లేన్స్ ఎవరు కనిపెట్టారు? రైట్ బ్రదర్స్ అని తెలుసు. ఓకే, ఒకటి ఇక్కడ మీరు కంట్రీ అండ్ ఇయర్ అవసరం లేదు. ఈవెన్ దో దీస్ ఆర్ ఇంపార్టెంట్ అని అంటే, ఒకటి మీ ఎగ్జామ్ ఏదైతే జరుగుతుందో ఆ ఎగ్జామ్ షిఫ్ట్లు ఉంటాయి. ఈ షిఫ్ట్లో ఎవరన్నా కంట్రీ అండ్ ఇయర్ అడుగుతున్నారు అంటే అప్పుడు వెరిఫై చేయండి. అప్పటి వరకు ఇదంతా మన బుర్ర పాటు చేసేస్తుంది, అవసరం లేదు. నౌ ఇంతవరకు చాలు. ఇన్వెన్షన్ అండ్ ఇన్వెంటర్, రైట్? ఓకే, ఏరోప్లేన్ వాజ్ ఇన్వెంటెడ్ బై రైట్ బ్రదర్స్, ఇది మనకు తెలుసు. నెక్స్ట్ ఇది బారోమీటర్, టారిసెల్లి. చూసిందే, మనకు గుర్తుందే. బట్ గుర్తు లేకపోయినా ఓకే, ఒకసారికి రివిజన్ అయిపోతుంది. బారోమీటర్, టారిసెల్లి అనేది మనకు ముందే వాట్ ఇస్ దిస్ అకాడమిక్స్లో వచ్చింది. అండ్ ఇది కూడా వాట్ ఇస్ దిస్ బ్యాటరీ ఈజ్ అలెసాండ్రో వోల్టా. లాస్ట్ వీడియోలోనే చూసాము, వోల్ట్ ఇట్ వాస్ దేర్. ఓకే, సో అలెసాండ్రో వోల్టా బ్యాటరీని వాట్ ఇస్ దిస్ ఇన్వెంట్ చేశారు. నెక్స్ట్ బైసికల్, మ్యాక్మిలన్. ఇది కూడా ఇంపార్టెంట్, బైసికల్ మ్యాక్మిలన్. అండ్ ఇది ఇంపార్టెంట్, బైసికల్ యొక్క టైర్ ఎవరు? డన్లప్, జేబీ డన్లప్. ఇది ఎక్కడుంది? మనం నాకు తెలిసి అల్లరి నరేష్ సినిమాలో ఏదో ఉంది కదండి, ఆయన పరిగెడుతూ ఉంటారు కదా, అప్పుడు కృష్ణ భగవాన్ గారు వచ్చి ఇవి కాళ్ళ డన్లప్ టైర్లా అని అంటారు కదా. సో దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ డన్లప్ ఈజ్ ఫర్ బైసికల్ టైర్, అంత ఫాస్ట్గా పరిగెడతారని. రైట్? ఓకే, నౌ ఇంతవరకు మనకి తెలిసినవే, ఇంతవరకు చాలు. అండ్ ఇది ఒకటి ఉంది, థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా మీకు? థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ సినిమాటోగ్రాఫ్. అండ్ ఇది మీరు చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తారు. చార్ల్స్ బ్యాబేజ్ ఏం చేశారు? చార్ల్స్ బ్యాబేజ్ కంప్యూటర్ని కనిపెట్టారు. ఇది కూడా మీకు తెలిసిందే. ఇవి మనకు తెలిసినవే కదా, ఇవి రివిజన్ చేస్తే చాలు కదా. దట్స్ ఇట్ అప్. రైట్? ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా మనకి? ఇక్కడ చూసుకుంటూ పోతా, ఇక్కడ నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనేసి. ఇక్కడ ఎవరు? ఆల్ఫ్రెడ్ నోబెల్ తెలుసు నాకు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఏం చేశారు? డైనమైట్ని కనుగొన్నారు, అందుకే కదా నోబెల్ ప్రైజ్ వచ్చింది వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డీజిల్, రుడాల్ఫ్ డీజిల్, డీజిల్ ఇంజిన్ కనిపెట్టారు. నెక్స్ట్ ఫారడే ఇది ముందే వచ్చింది డిస్కవరీస్లో. మైకిల్ ఫారడే డైనమో. గుర్తుపెట్టుకోండి ఇది. జస్ట్ మినిట్. ఓకే, యా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ అంటే బాంబ్, రైట్? మైకిల్ ఫారడే డైనమో. ఓకే, మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసేది డైనమో అవుతుంది. రైట్, ఇంతవరకు నాకు తెలుసు. థామస్ ఆల్వా ఎడిసన్ అక్కడ ఉన్నారు చూడండి, మళ్ళీ వచ్చారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ ల్యాంప్. ఇది వరకు ముందు ఏదో చూసానే, థామస్ ఆల్వా ఎడిసన్ ఇక్కడ సినిమాటోగ్రాఫ్ అని కూడా ఉంది. సో థామస్ ఆల్వా ఎడిసన్ ఒకటి సినిమాటోగ్రాఫ్, రెండోది ఏంటి? ఎలక్ట్రిక్ ల్యాంప్. సినిమాటోగ్రాఫ్, ఎలక్ట్రిక్ ల్యాంప్, సినిమాటోగ్రాఫ్. ఓకే, వెరీ గుడ్. నౌ ఇంతవరకు చూసాం. నెక్స్ట్ చార్ల్స్ డార్విన్ ఎవల్యూషన్ థియరీ అని మీరు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటారు. డార్విన్ ఏం చేశారు? ఎవల్యూషన్ థియరీని కనుగొన్నారనమాట. ఓకే, ఇది కూడా చూసిందే. నెక్స్ట్ ఇది మీరు ఒకవేళ చదివినంటే మీకు గుర్తుంటే ఓకే. బట్ లీ వాటర్మ్యాన్ అనే అతను, ఎల్ఈ వాటర్మ్యాన్ అతను ఫౌంటైన్ పెన్ ఇప్పట్లో లేవు, బట్ ముందు ఉండేటివి. లీ వాటర్మ్యాన్ అనే అతను ఫౌంటైన్ పెన్ని కనుగొంటాడు. ఇంతవరకు చాలు నాకు. వీళ్ళు ఎవరో తెలీదు. బాబా. ఓకే, బెంజ్, ఇదేదో బాగుంది, కార్లో బెంజ్. ఓకే, మోటార్ కార్. కార్లు అంటే తెలుగులో ఇంగ్లీష్లో కార్ అనుకుంటా. బెంజ్ కార్ ఈజ్ అ మోటార్ కార్ విచ్ ఇస్ పెట్రోల్. గుర్తుపెట్టుకోండి, బెంజ్ కార్ విచ్ ఇస్ అ కార్, మోటార్ కార్ ఇట్ ఈస్ పెట్రోల్ వర్షన్. దాన్ని కార్ల్ బెంజ్ అనే అతను ఇన్వెంట్ చేస్తాడు, ఇంకా చెప్పాలంటే. ఇది గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నారు మనకు తెలిసిన? జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్, ఇది నాకు తెలిసిందే. నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఇన్వెంట్ చేసింది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఇది కూడా తెలుసు. సో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్, జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్, ఇంతవరకు తెలుసు. మార్కోని రేడియం కనిపెట్టారు, తెలిసిందే ఇది కూడా, ప్రపంచం ఎరిగిన సత్యం. సో ఇవన్నీ కొన్ని మనకు తెలిసినవే ఉంటాయి. ది థింగ్ ఈజ్ మనం ఫస్ట్ మనకు తెలిసినవి కంప్లీట్ చేసేయాలి. జిలెట్ రేజర్ యాడ్ వస్తుంది కదా, దట్ ఈస్ వాట్ రేజర్ సేఫ్టీ. రేజర్ అంటే గడ్డం చేసేది, దాంట్లో సేఫ్టీ ఉంటుంది కదా, దాన్ని జిలెట్ అనే అతను కనిపెడతాడు, కేజీ జిలెట్. ఇది ఇంపార్టెంట్. అండ్ ఎలక్ట్రిక్ లేజర్ని షిక్ అంటాం, దీన్ని ఎట్లన్నా పలకవచ్చు, షిక్. ఓకే, షిక్ అనే అతను రేజర్ ఇన్ ఎలక్ట్రిక్.
కనిపెడతారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. నేను ఒప్పుకుంటా. ఇది గుర్తుపెట్టుకోవాలి. బట్ ఈ జిల్లెట్ అనేది రేజర్ సేఫ్టీ అనే కాన్సెప్ట్ గుర్తుంటుంది. నో. ఇంకేమన్నా ఉందా? హంప్రీ డేవి. ఓకే. మీకు గుర్తుండిపోయి ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ నాకు తెలిసినవి, అందరికీ తెలిసినవి జస్ట్ జేమ్స్ వ్యాట్ స్టీమ్ ఇంజిన్, కండెన్సర్. స్టీమ్ ఇంజిన్‌లో ఉండే కండెన్సర్‌ని ఇన్వెంట్ చేస్తారనమాట. జేమ్స్ వ్యాట్ కండెన్సర్‌లో ఉండే స్టీమ్ ఇంజిన్‌ని ఇన్వెంట్ చేస్తారు. అంతవరకు ఓకే. స్టెయిన్‌లెస్ స్టీల్ ఇది అవసరం లేదు, నాకు తెలియదు. అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఏం చేశారు? టెలిఫోన్ ఇన్వెంట్ చేశారు. ఇది తెలుసు. టెలిఫోన్ ధ్వనిలా ఓకే. అలెగ్జాండర్ గ్రహాం బెల్ టెలిఫోన్. నెక్స్ట్ ఇంకా ఎవరైనా ఉన్నారా నాకు తెలిసినోళ్ళు? జేఏ ఫ్లెమింగ్. ఓకే. అంతే నాకు తెలిసింది. సో, ఇంతవరకు నాకు తెలుసు. ఇంతవరకు తెలిస్తే చాలు కదా! నాకు దాదాపు 50% అయిపోయింది. దాదాపు 50 లేలే 40% అన్నా అయిపోయింది. సో, దిస్ ఈజ్ ద 40% ఆఫ్ విచ్ ఐ నో. ఇప్పుడు నేను చూస్తా. ఇక్కడ నుంచి నేను ఏం చదవాలనేది చూసుకుంటా. గ్రీన్ కలర్‌లో వెరిఫై చేసుకుంటా. యాడింగ్ మెషిన్ అనేది పాస్కల్ కనిపెట్టారంట. ఇన్వెంట్ చేశారు. యాడింగ్ మెషిన్ అంటే లెక్కలు యాడ్ చేసుకుంటూ పోయేది పాస్కల్ కనిపెట్టారు. చూస్తే యాడింగ్ ఏంటి? కాలిక్యులేటింగ్ ఏంటి? ఆ 2 పాస్కలే. ఈ రెండిటికి ఒకటే ఆన్సరా కాదా? యాడింగ్ మెషిన్ అండ్ కాలిక్యులేటింగ్ మెషిన్ ఈ 2 ఒకటే. ఆ రెండిటిని పాస్కల్ అనే అతనే కనిపెట్టారు. ఇంతకు మించి ఏముందండి? నెక్స్ట్ సెంటిగ్రేడ్ స్కేల్‌ని సెల్సియస్ కనిపెట్టారంట. ఇది మళ్ళీ చదవాలా? ఓకే. అది వాట్ ఇస్ దిస్? అంతేలెండి. లాస్ట్ క్లాస్‌లో ఉంది. సెంటిగ్రేడ్‌ని సెల్సియస్. నౌ టెంపరేచర్‌ని కెల్విన్‌లో కొలుస్తారనేది లాస్ట్ క్లాస్ చూసాం. సెంటిగ్రేడ్‌లో కాదు. సెంటిగ్రేడ్ స్కేల్‌ని సెల్సియస్ అనే అతను ఇన్వెంట్ చేశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సెంటిగ్రేడ్, సెల్సియస్ అంతే. నెక్స్ట్ బాల్ పాయింట్ పెన్ బ్రియో. బాల్ పాయింట్ పెన్ బ్రియో. నేను ఇట్లా గుర్తుపెట్టుకుంటా. 1కి 4 సార్లు చూస్తే అర్థమైపోతుంది. నెక్స్ట్ బలూన్ అనేది ఇద్దరు కనిపెట్టారంటండి. ఇద్దరు కలిసి కనిపెట్టారు. జాక్వస్ అండ్ జోసెఫ్. ఓకే. జాక్వస్ అండ్ జోసెఫ్. నేను ఇట్లే గుర్తుపెట్టుకుంటా. 2సారో 4సారో రిపేర్ చేసేటప్పుడు జోసెఫ్ మాంట్ గోల్ఫర్ అనేది నేను గుర్తుపెట్టుకునే ట్రై చేస్తా. కానీ జాక్వస్ అండ్ జోసెఫ్, జే అండ్ జే. బలూన్ వాజ్ ఇన్వెంటెడ్ బై జే అండ్ జే. జాక్వస్ అండ్ జోసెఫ్. ఇది ఎంతసేపు అండి? అయిపోయింది ఫస్ట్ పేజ్. ఇక్కడికి వస్తా. ఇక్కడ చూడండి. ఇక్కడ నాకేమన్నా ఇంకా ఇప్పుడు ఈ యెల్లో కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా అంటే యెస్, దేర్ ఆర్ సమ్ థింగ్స్. ఓకే. నాకు తెలిసినవి మీకు తెలియాలని రూల్ లేదు కాబట్టి లెట్ us గో 1 బై 1. ఇక్కడ నుంచి ఇంకా 1 బై 1 పోవచ్చు. సినీ కెమెరా ఎవరు చేస్తారు? ఫ్రీజీ గ్రీనీ. సినీ కెమెరా ఫ్రీజీ గ్రీనీ. అదే సినిమాని ఏఎల్జేఎల్ ల్యూమీర్ ఆర్ ల్యూమీర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు పలికేది ఎట్లన్నా కానీ ల్యూమీర్ ఈజ్ సినిమా. వాట్ ఈస్ దిస్? ఫ్రీన్స్ అండ్ గ్రీన్స్. వాట్ ఈస్ ఇట్ ఎగ్జామ్? వాట్ ఈస్ దిస్? ల్యూమీర్ ఏఎల్ ఆర్ జేఎల్. ఏఎల్ అండ్ జేఎల్ ఇస్ సినిమా. నెక్స్ట్ ఫ్రీజ్ అండ్ గ్రీన్ ఆర్ సినీ కెమెరా. సినిమా తీసేటప్పుడు ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరాని ఎఫ్ అండ్ జీ. ఫ్రీజ్ అండ్ గ్రీన్ అనే వాళ్ళు కనిపెడతారనమాట. ఇన్వెంట్ చేస్తారు. కనిపెట్టరు. కనుగొంటారా? కనుగొంటారు. తెలుగు అంత సడన్గా రావు. ఓకే. సినిమా ఏఎల్ అండ్ జేఎల్ ల్యూమీర్. వెరీ గుడ్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. కెమెరా ఇస్ ఫ్రీజ్ అండ్ గ్రీన్. నాకు గుర్తుంటుంది అనుకో. నెక్స్ట్ క్లాక్లో మెకానికల్ ఎవరు? సింగ్ అండ్ లింగ్ శాన్. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ మొత్తం ల్యూసెంట్ ఈ ఇన్వెన్షన్స్లో ఒకే ఒక చైనీస్ పేరు ఉంది. అదే క్లాక్ మెకానికల్కి. దట్ ఈస్ సింగ్ ఆర్ సింగ్ అండ్ లింగ్ శాన్. సింగ్ అండ్ లింగ్ శాన్. ఇదొక్కటే క్లాక్ మెకానికల్కి మాత్రమే చైనీస్ పేరు ఉంది. నెక్స్ట్ క్లాక్ పెండులంకి హైగన్స్. సి హైగన్స్. క్లాక్ పెండులం సి హైగన్స్. I think we discussed it in simple harmonic motion it seems. Yes. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఐరన్. మీరు ఐరన్ చేస్తూ ఉంటారా? అది ఎవరి వల్ల? హోంవర్క్. సీలే. SEELEY. సీలే ఈజ్ ఎలక్ట్రిక్ ఐరన్. సో సీలే ఏం ఇన్వెంట్ చేశారు? ఎలక్ట్రిక్ ఐరన్ వాజ్ ఇన్వెంటెడ్ బై సీలే. 1కి 2 సార్లు చెప్తా, మీరు కళ్ళు మూసుకొని విన్నా కూడా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెట్ వాజ్ ఇన్వెంటెడ్ బై స్టర్జియన్ or STURGEON. Sturgeon invented electromagnet. అంతవరకు ఓకే. లెట్ మీ సీ వెదర్ ఇట్ ఈస్ గెటింగ్ రికార్డెడ్. చాలండి. ఇంకా ఏమైనా ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, దీని పార్ట్ 2లో మిగతా సబ్మిట్ చేసేద్దాం. చదివేద్దాం. ఓకే. థ్యాంక్ యూ.